మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాసిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. తెల్లవారుజామునే మాజీ సర్పంచ్ల అరెస్టుతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మాజీ సర్పంచ్ల అరెస్టును తీవ్రంగా ఖండించారు బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మంచిర్యాల జిల్లాలో మిగతా వార్తలు కనుక చూస్తే జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 48 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా మొత్తం 14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల వేతనాన్ని 18,000కు ఫిక్స్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ పని భారాన్ని తగ్గించాలంటూ బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. కొమ్రమి మాసోబాద్ జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాల అధికారులు ఏర్పాటు చేయగా సుమారు 4,389 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.